రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులోనే ఉందని చెప్పారు. బాధితుల వద్దకు బుల్డోజర్లు వెళ్తే వాటికంటే ముందు తామే వస్తామన్నారు. బీఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ తరపున బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులు ఏడుస్తుంటే రేవంత్ రాక్షస ఆనందం పొందుతున్నట్లు అనిపిస్తోందన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం నిజంగా ఉదయం చూస్తూ ఉంటే టీవీలలో చూస్తూ ఉంటే అదే అనిపించింది. రాత్రంతా దొంగలు వచ్చి ఎక్కడ కొడతారని గతంలో పూర్వకాలం దొంగల కోసం కావాలి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందని భయంతో ఈరోజు బతుకుతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కేసీఆర్ అంటే ఒక భరోసా, కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈరోజు ఈయన వచ్చిన 9 నెలల్లో ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది. మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో ఆనందాన్ని పొందుతున్నాడేమో. నిజంగానైనా మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టున్నారు, బఫర్లో కట్టున్నారు ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు, మీ ఇల్లే చెరువులో ఉంది, ముందు అది తీసుకొని రండి, వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు, దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు. తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం. అర్ధరాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసినా మా బాబు ఉంటాడు, నేను ఉంటాను, పార్టీ తరఫున హరీష్ రావు గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు, అందరం ఉంటాం. నిజంగా ఉదయం చూస్తూ ఉంటే టీవీలలో చూస్తూ ఉంటే అదే అనిపించింది. రాత్రంతా దొంగ. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులోనే ఉందని చెప్పారు. బాధితుల వద్దకు బుల్డోజర్లు వెళ్తే వాటికంటే ముందు తామే వస్తామన్నారు. బీఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ తరపున బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులు ఏడుస్తుంటే రేవంత్ రాక్షసానందం పొందుతున్నట్లు అనిపిస్తోందన్నారు.